నమస్తే, వెల్కమ్ టు కృష్ణ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. నేను ఈరోజు ఈ వీడియోలో ఈ మోటివ్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇది కొంచెం చిన్న మోటివే. దీన్ని కావాలంటే ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ వరకు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ ఇలాంటి బాక్స్ ఇంకొకటి డ్రా చేసుకొని మళ్ళీ ఈ లైన్స్ని ఇలాగ 2 బాక్సెస్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఒక బాక్స్, ఇంకొక బాక్స్, అలాగా ఎంత పెద్ద డిజైన్గా అయినా ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ డిజైన్ కుట్టడం అయిపోయాక మనకి ఇట్లా ఈ మిడిల్లో గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే కుట్టడం చూద్దాం. చూడండి, ఇది స్మాల్ మోటివ్ అని అనుకోవద్దు, ఎంతైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు నేను జస్ట్ ఒక బాక్స్ ఎక్స్టెండ్ చేసి చూపించాను, ఇంకా మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది కుట్టడం ముందుగా మనం ఏ ప్లేస్లో నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు, ఎన్ని కార్నర్. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ స్టార్ట్ చేశాను అనుకోండి, నేను ఇటు సైడ్ వస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం డిజైన్ నుంచి ఒక ప్లేస్లో స్టార్ట్ చేస్తే దాని రైట్ సైడ్ కొడతాము. సో దిస్ ఈజ్ రైట్ సైడ్. అది మనం పట్టుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుందండి. ఒకవేళ మీరు కనుక మరీ బిగినర్స్ అయితే నా ముందు వీడియోస్ చూడండి. నేను దీంట్లోనే మ్యాక్సిమం చెప్పేదానికి ట్రై చేస్తాను. చూడండి, ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక డిజైన్ కుడుతున్నాము అంటే ఆ డిజైన్లో ఒక లైన్ ఇంకొక లైన్ని ఎన్నిసార్లు క్రాస్ చేసింది అనేది చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను ఈ లైన్ని కుట్టేటప్పుడు ఈ లైన్ని క్రాస్ చేసిన లైన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2 ఉన్నాయి కాబట్టి దాని ఎడ్జెస్ ఒకలాగా ఉంటాయి. అలాగే 4 ఉన్నా కూడా 2కి ఎలాగైతే ఫాలో అవుతామో 4కి కూడా అలాగే ఫాలో అవ్వాలి. కానీ 3 కానీ 5 కానీ అంటే ఆడ్లో ఉంటే ఒకలాగా, ఈవెన్లో ఉంటే ఒకలాగా కుడతాము. ఇప్పుడు ఇది ఈవెన్లో ఉంది. సో ఈవెన్లో ఉంది కాబట్టి ఆ లైన్కి ఒక ఎడ్జ్ పైన, అంటే ఈ చివర పైన ఈ చివర కింద అలా ఉంటాయి అన్నమాట. నేను ఎప్పుడు నా వీడియోస్లో స్టార్టింగ్ ఎడ్జ్ పైన ఉండేలా కుడతాను. సో ఇది నాకు పైన, ఇది కింద. ఈ ఎడ్జ్ కింద అంటే నెక్స్ట్ లైన్ ఎడ్జ్ పైన అన్నమాట. ఎప్పుడు ఫ్రేమ్ని ఇలా రొటేట్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ లైన్లో కూడా ఆ లైన్ని క్రాస్ చేసిన లైన్స్ లేదా టచ్ చేసిన లైన్స్ 2 ఉన్నాయి. మన స్టార్టింగ్ ఎడ్జ్ పైన ఉంది లైన్కి, ఎండింగ్ కింద ఉంటుంది, ఎందుకంటే ఇది ఈవెన్ కాబట్టి. అలాగే ఇప్పుడు ఈ కుట్టే లైన్కి 4 ఉంటాయి. 1 2 3 4. సో 1 2 3 4 కాబట్టి ఈ స్టార్టింగ్ ఎడ్జ్ అనేది పైన ఉంది, ఈ ఎండింగ్ కింద ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ లైన్కి కూడా అంతే. ఇక్కడ 2 ఈవెన్, స్టార్టింగ్ పైన ఎండింగ్ కింద. మళ్ళీ నెక్స్ట్ లైన్కి కూడా 2 ఉన్నాయి. సో స్టార్టింగ్ పైన ఎండింగ్ కింద. ఇప్పుడు చూడండి, మనం ఇలా ఈ కింద నుంచి తీయాలి. ఇది స్టార్టింగ్ పైన కదా, దాని నెక్స్ట్ కింద ఉండాలి మనం కుట్టే ఈ లైన్కి. ఆ నెక్స్ట్ మళ్ళీ పైన, ఆ తర్వాత మళ్ళీ కింద. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 ఇక్కడికే కుడుతున్నాం మనం. ఇప్పుడు ఈ గ్రీన్ది కుట్టట్లేదు. సో 5 ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి మనకి స్టార్టింగ్ అనేది లైన్కి పైన ఉంది. సో ఈ ఎండింగ్ కూడా పైనే ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను ఇది ఇలా వేసేసాను అంటే ఇది కిందకు అవుతుంది అనమాట ఈ లైన్ ఎండింగ్ అనేది. కానీ ఈ లైన్ ఎండింగ్ మనకి పైనగా ఉండాలి, అందుకని ఇలా కింద నుంచి దించాలి. ఆల్రెడీ కుట్టిన దారం కిందకి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఈ కుట్టే ఈ లైన్ కూడా 2నే ఉన్నాయి క్రాస్ చేసిన లైన్స్, కానీ మన స్టార్టింగ్ ఎడ్జ్ అనేది కింద ఉంది. సో ఎండింగ్ అనేది పైన ఉండాలి. ఎప్పుడైనా సరే ఈవెన్ నెంబర్లో ఆ లైన్ని క్రాస్ చేసిన లైన్స్ ఉంటే ఒకటి కింద ఉంటే ఒకటి పైన, లేదు మొదటిది పైనే ఉంది అంటే రెండవది కింద. ఇప్పుడు ఇక్కడ కింద ఉంది కాబట్టి ఇది పైన ఉండాలన్నమాట. పైన ఉండాలి అంటే మనం ఎప్పుడైనా ఇలా కింద నుంచి వెళ్ళాలి, అలా లేనప్పుడు. ఇప్పుడు చూడండి, సింపుల్గా ఇక్కడైతే ఈ లైన్ను
పైకి ఉంది. ఈ ప్లేస్లో మనం కుట్టే ఈ లైన్ కింద, ఈ ముందు లైన్ని కిందకి చేయాలంటే ఇక్కడ పైకి ఉండాలి. ఇలా ప్యారలల్గా లైన్స్ పక్క పక్కనే ఉన్నప్పుడు ఒకటి కింద ఉంటే రెండోది పైన ఉండాలి. తర్వాత ఇలా దీని కింద నుంచి దూర్చాలి. నేను ఇందాక చెప్పాను కదా నా స్టార్టింగ్ ఎడ్జ్ అనేది పైన ఉంటుంది అని. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది దించేస్తే ఇది పైనే ఉన్నట్టు. సో ఇక్కడ వరకు ఫస్ట్ అవుట్లైన్ పూర్తయిందనమాట. ఇది ఇక్కడ దించేసి నేను మళ్ళీ ఈ ప్లేస్కి తీస్తాను. చూడండి, ఇవి నేను మీకు చూపించడం కోసం పెద్ద బాక్సులు గీస్తాను, లేదంటే చిన్నగానే గీసుకుంటాము. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ చూడండి దీనికన్నా ముందు లైన్ ఎలా ఉంది అనేది అలా అయినా చూసుకోవచ్చు, లేదా ఈ లైన్ చూసుకొని మనం ఈ లైను ఈ ముందు దగ్గర పైన ఉంది. సో ఈ ప్లేస్లో కింద ఉండాలి. ఈ ఎడ్జ్ అనేది తర్వాత చూసుకుందాము. సో మనము ఇక్కడ ఈ దారాన్ని దీని మీద నుంచి ఇలా వేయాలి. ఇక్కడ మటుకు కింద నుంచి తీయాలి. ఆ తర్వాత ఇక్కడ ఇలా తీయాలి. ఇప్పుడు చూడండి, ఈ లైన్కి 4 ఉన్నాయి. ఇక్కడ మనకి ఎలా ఉందో తర్వాత చూసుకుందాము. ఇక్కడైతే పైన ఉంది, ఇక్కడ కింద ఉంది, మళ్ళీ ఇక్కడ పైన ఉండాలన్నమాట. పైన ఉండాలి అంటే మనం ఇలా కింద నుంచి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ఇలాగా, ఇప్పుడు ఆల్రెడీ ఈ మొదటి లైన్కి మనం ఈ కుట్టిన ఈ లైన్కి మొదటిది కింద ఉంది కాబట్టి రెండవది పైన ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇది కింద ఉంది కాబట్టి ఈ ప్లేస్లో పైన, ఈ ప్లేస్లో కింద. ఎప్పుడైనా సరే ప్యారలల్ లైన్స్ పక్కపక్కగా ఉన్నది ఒకటి పైకి ఉంటే ఒకటి కిందకి ఉంటుంది, అది గమనించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మళ్ళీ దీనికి 4 ఉన్నాయి. మన స్టార్టింగ్ అనేది కింద ఉంది చూడండి. సో ఎండింగ్ పైన ఉండాలి అంటే ఇలా కింద నుంచి తీయాలి. ఇక్కడ కింద ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ పైన ఉండాలి. సో ఇలాగా దించేసుకోవటమే. ఇప్పుడైతే అండి ఇలా ఇక్కడ ఈ దారం దించేసిన తర్వాత నేను మళ్ళీ ఇందాక మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళి దారం తీస్తున్నాను. ఇలాగా ఈ లైన్ కింద నుంచి వెళ్ళాలి. ఒకసారి చూడండి, ఇలా అంటే అది బాక్స్లోంచి బయటికి రాకూడదు అనమాట. అలాగా ఉంటే అది అక్కడి నుంచి ఆ ప్లేస్లో నుంచి మాత్రమే మనం ఫిల్లింగ్ చేయాలి. నేను ఇప్పుడు ఇది 3 పోగుల యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇలాగా ఇక్కడ కార్నర్స్ కనిపిస్తున్నాయి కదా చూడండి, ఇలా ఒక లైన్ని ఒక లైన్ పైన ఉంటాయి కదా, ఆ మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలాగా ఈ మిడిల్లో నుంచి సూది తీయాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక కొట్టిన ఫస్ట్ లైన్లో నుంచి ఇలాగా దారం తీయాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ ఇంటి దగ్గర ఇలాగా సూది పడితే అది వచ్చేస్తుంది. మళ్ళీ ఈ ఫస్ట్ లైన్లో నుంచి మీరు కనుక బిగినర్స్ అయితే మటుకు ఖచ్చితంగా నా ముందు వీడియోస్ చూడండి, లేదంటే కచ్ వర్క్ ఫర్ బిగినర్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది నా వీడియోస్లో, అది చూడండి. అందులో చాలా సింపుల్గా ఇక్కడ వరకు ఉండే మోటివ్ అంటే ఈ ఒక్క బాక్స్ ఇప్పుడు ఎగస్ట్రా వస్తుందన్నమాట. ఈ బాక్స్ లేకుండా ఇక్కడ వరకు ఉండే మోటివ్ అప్లోడ్ చేస్తున్నాను, అది చూడొచ్చు. అది కచ్ వర్క్ బేసిక్ బ్లాక్ అండి. అది వస్తే చాలా డిజైన్స్ సేమ్ అదే లాజిక్తో కుట్టేసేయచ్చు. మీకు ఎవరికైనా కచ్ వర్క్ ఎంతకి రావట్లేదు అనిపిస్తే నా వీడియో చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇదేం లేదండి, మనం ఎప్పుడైనా సరే మెలికలు ముగ్గులు వేస్తుంటాం కదా, అవి ఎలాగ మెలికలు తిరుగుతాయో ఇవి కూడా ఫిల్లింగ్ చేసేటప్పుడు అట్లాగే వెళ్తుంటాము మనం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లైన్లోంచి మాత్రమే. ఎప్పుడైనా 2 లైన్లు కనిపించినప్పుడు ఒక లైన్లో నుంచే తీయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 లైన్లు ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ లైన్లోంచి తీసాము. మళ్ళీ ఇటువైపు ఈ బాక్స్లోకి వెళ్ళాము. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఈ బాక్స్ ఈ ఇంటి దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి
ఒక లైన్లో నుంచి, అది ఫస్ట్ లైన్లో నుంచి. ఇప్పుడు మళ్ళీ ఈ ఇంటి దగ్గర ఎప్పుడు క్లాత్ తీయకూడదండి, ఓన్లీ మనం కుట్టిన థ్రెడ్స్లో నుంచే వీవింగ్ చేయాలి. ఇప్పుడు ఈ కుట్టే ఈ ఫిల్లింగ్ని వీవింగ్ లేదా కచ్ వర్క్ పూర్తి చేసుకోవడం అంటాం మనమైతే తెలుగులో. ఇప్పుడు చూడండి, ఈ బాక్స్లో అన్నిట్లో 3 లైన్సే వచ్చున్నాయి. ఇంకొక లైన్ వేస్తే కానీ ఆ బాక్స్లో 4 లైన్స్ రావు, అంటే పూర్తవ్వదు. కచ్ వర్క్ ఫిల్లింగ్ అనేది కొంచెం లూజ్గా చేసుకోవాలి, అవుట్లైనింగ్ అనేది కొంచెం టైట్గా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ బాక్స్లో 4 లైన్స్ ఉన్నాయి. 1 2 3 4, 1 and 3లోంచి తీయాలి. కొంతమంది 2 and 4లోంచి తీస్తారు, ఎందుకంటే వాళ్ళు వేరే డైరెక్షన్ ఫాలో అయ్యి ఉంటారు కాబట్టి. ఇప్పుడు నేను ఫాలో అయ్యే ఈ డైరెక్షన్స్కి ఇలాగే వస్తుంది. ఇక్కడ కూడా చూడండి 4 లైన్స్ ఉన్నాయి, 1 and 3లోంచి తీయాలి. ఆ తర్వాత ఈ బాక్స్లో కూడా 4 లైన్స్ ఉన్నాయి, 1 3. ఆ తర్వాత దీని కింద నుంచి దూర్చి, చూడండి నేను ఇక్కడ దూర్చిన ఈ దారాన్ని చూడండి, ఇక్కడ ఈ దారాన్ని మనము ఈ ప్లేస్లోంచి తీయాలి. ఎందుకంటే ఈ బాక్స్లో ఇక్కడ 3 లైన్స్ వచ్చినాయి, ఈ 4th లైన్ ఇక్కడ ఉండే ఈ లైన్ రాలేదు, అందుకని. ఇప్పుడు చూడండి, మనం 1 and 3 తీసామనుకోండి, ఇటువైపు 1 and 3 తీస్తే కరెక్ట్ వస్తుంది, ఇటువైపు 1 and 3 తీస్తే కరెక్ట్ రాదు. సో అది ఏ డైరెక్షన్లో కరెక్ట్ వస్తుంది అనేది ఒకసారి చూసుకోండి. మనం కనుక రైట్ సైడ్ నుంచి ఫిల్లింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు నేను చూపించిన డైరెక్షనే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇందులో కూడా 4 లైన్స్ ఉన్నాయి, 1 and 3 తీసాను. ఇందులో కూడా 4 లైన్స్, 1 and 3. లేదు నాకు ఇటువైపు వెళ్ళడం ఇష్టం లేదు, నేను ఇటువైపే వెళ్తాను అంటే కరెక్ట్గా రావాలంటే 2 and 4 తీసుకోవాలి. అలాగా సింపుల్గా కొన్ని చేంజెస్ చేసుకుంటే మనం ఏ డైరెక్షన్లో అయినా కుట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ 1 and 3. కాకపోతే ఒక్కో దగ్గర ఒక్కో లాజిక్ ఫాలో అవటము విసుగ్గా ఉంటుంది కాబట్టి నేను ఒకటే లాజిక్తో చెప్తుంటాను. సో ఇక్కడ 1 and 3 తీసాము, ఇక్కడ దించేస్తే మనం స్టార్ట్ చేసిన పాయింట్ వస్తుంది. ఇది ఇన్ని గ్యాప్స్ కనిపిస్తుంది అనుకోకండి, నేను మీకోసం అని పెద్దగా వేసాను కాబట్టి బాక్సులు. అది ఈ యాంకర్ థ్రెడ్ 3 పోగులకు తీసుకున్నాను, మీకు ఈజీగా కనిపిస్తుందని. మరీ ముద్దగా కనిపిస్తే అర్థం కాదని. చూడండి, మొత్తం 6 పోగులు తీసుకుంటే ఇది కూడా నేను ఫిల్లింగ్ కోసం అయితే 3 తీసుకున్నాను, అవుట్లైన్ కోసం 6 తీసుకున్నాను, అందుకని ఇది పెద్దగా వేసిన ఇలా వచ్చిందనమాట. ఇది ఇక్కడ దించేస్తే డిజైన్ అయితే పూర్తయిపోయిందండి. చెప్పాను కదా, ఇది ఎంత దూరమైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి లైన్స్ మీకు కావాల్సినంత లెంగ్త్లో కుర్తీకి కానీ బ్లౌజ్కి కానీ హ్యాండ్స్కి అలా వేసుకోవచ్చు. కుర్తీకి అయితే ఫ్రంట్ యోక్ పార్ట్లో వేసేసుకోవచ్చు అనమాట. నెక్ దగ్గర వరుసగా ఒక 4-5 లైన్స్ వేసుకున్నా బాగుంటుంది. మిడిల్లో లైన్ కొంచెం లెంగ్తీగా అటు ఇటు తగ్గించుకొని వేసుకున్నా సూపర్గా ఉంటుంది. మీకు కనుక నా డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.